హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సామా సిస్టర్స్. సో ఈరోజు నేను మీకు నిమజ్జనం స్పెషల్ పులిహోర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోలో పులిహోరకి కావాల్సిన పదార్థాలు అవన్నీ అక్కడ ఉన్నవి వీడియోలో కనిపిస్తున్నవి అవన్నీ తీసుకొని కొంచెం వెరైటీగా ఎవరు చేయని విధంగా అంటే డిఫరెంట్గా చేయడం ఎలా అనేది ఈజీ ప్రొసీజర్గా చేయడం అనేది ఎలానో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తగినంత తీసుకొని దాంట్లో ఆవాలు ఎలా ఉండాలంటే ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు ఎలా ఉండాలి అంటే అది వేగాలండి. చాలామంది వేగక ముందే వేరే ఇంగ్రీడియంట్స్ వేస్తూ ఉంటారు. సో దట్ ఆవాలు వేగకుంటే దాని టేస్ట్ బాగుండదు. అది కర్రీ అయినా పులిహోర అయినా ఏదైనా కానీ దేంట్లో అయినా మీరు ఆవాలు వేయాలన్నప్పుడు ఖచ్చితంగా మీరు అది వేగేటట్టు చూసుకోండి. అది వేగాలంటే ఫస్ట్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు అక్కడ చిటపటలాడి కొంచెం వేగినట్టు కొంచెం పైకి తేలినట్టయితే అప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. ఆవాలు నార్మల్గా థిక్ బ్రౌన్ ఉంటాయి. ఇది బ్లాకిష్ కలర్ వచ్చేస్తుంది. గ్రేష్ బ్లాకిష్ కలర్ వచ్చిందంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీరా, జీలకర్ర కూడా వేగాలి. దాని అరోమా అనేది మనకి రావాలి. జీలకర్రది ఆవాలది అరోమా రాకుండా ఉంది అని అంటే అది వేగలేదు అని మీరు అర్థం చేసుకోవాలి. సో జీలకర్ర కూడా ఆవాలు వేసిన తర్వాత వేశాక పల్లీలు తీసుకోవాలి. పల్లీలు ఇప్పుడు చాలామంది ఫస్ట్ పల్లీలు వేస్తారు అవి వేగాలని. బట్ ఏం పర్లేదండి, ఆవాలు వేశాకనే జీలకర్ర అండ్ పల్లీలు వేయాలి. అవి వేగాక పల్లీలు కూడా వేగుతాయి. ఎలాగో మీరు చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చేస్తే కనుక మీ పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది. పులిహోరనే కాదు, మీరు ఏదైనా అది బీట చుడువా ఇంకా ఏదైనా కర్రీస్ అయినా ఏవైనా కానీ ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేశాకనే మిగతా ఇంగ్రీడియంట్స్ వేయాలి. అండ్ ఇంకా ఇక్కడ నెక్స్ట్ నేను ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిర్చి ఒక 5, 6 తీసుకున్నా. మీరు మీ రుచికి తగ్గట్టు అంటే మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు తీసుకోవచ్చు. ఈ పల్లీలు వేగంగానే నేను ఎండుమిర్చి అందులో వేస్తాను. ఆ ఎండుమిర్చి కూడా వేగాలి. అంటే చాలామంది అపోహపడతారు ఎండుమిర్చి కదా అన్నీ వేసినాక వేయద్దని. పచ్చివి వేయకుండా ముందు వేస్తే అది ఏ టైంలో అయినా సరే వేగుతాయండి. సో అది కలర్ చేంజ్ అవ్వాలి. వేగడం ఇన్ ద సెన్స్ అది మనకి ఎలా తెలియాలి అని అంటే దాని కలర్ ఇప్పుడు రెడ్ ఉంది కదా, అది కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుంది. రాగానే మీరు కడిగి నానబెట్టుకున్న శనగపప్పు వేయండి. ఈ శనగపప్పు ఎందుకు ఇప్పుడే అనంటే అది కొంచెం పచ్చి ఇంగ్రీడియంట్ కాబట్టి అది కొంచెం వేగితే సరిపోతుంది. అది ఇట్లా క్రంచీగా ఉండొద్దు తినేటప్పుడు. ఇది మెత్తగానే ఉంటుంది. ఎందుకంటే చింతపండులో నానుతుంది కాబట్టి మెత్తగా ఉంటుంది. ఆ టేస్ట్ వేరే ఉంటుంది. యాక్చువల్‌గా నేను ఇక్కడ చాలా తక్కువ శనగపిండి పప్పు తీసుకోవాల్సిందొచ్చింది. టైంకి లేకుండే. బట్ అది దానికన్నా డబుల్ వేసినా ఇబ్బందేముండదు. చాలా టేస్ట్ ఉంటది. నేను హింగు యూజ్ చేస్తా అండి. అది హింగ్ ఎప్పుడేయాలన్నది నేను మీకు వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు మిరియాలు తీసుకున్నానండి. నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలలో హాఫ్ టేబుల్ స్పూన్ దంచాను. హాఫ్ టేబుల్ స్పూన్ నేను డైరెక్ట్ వేశాను. కొంతమందికి ఇష్టం ఉండదు కదా, డైరెక్ట్ అది పంటికి తాకితే గరం లైక్ డిస్టర్బెన్స్ లాగా ఉంటది. తినలేరు. చాలామంది ఇగ్నోర్ చేస్తారు. అందుకని నేను దంచాను కొంచెం. అదెప్పుడు వేయాలో మీకు చూపిస్తా. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు, పచ్చిమిర్చి. చాలామంది పచ్చిమిర్చి వెయ్యరు పులిహోరలో. బట్ ఏసి చూడండి, టేస్ట్ చాలా బావుంటది. అంటే కొంచెం స్పైసీగా ఉండాలండి పులిహోర. మరీ పులుపు ఉంటది కాబట్టి అది తినలేరు. కొంచెం స్పైసీ తగులుతుంటేనే పులుపు స్పైసీకి సెట్ అయిపోతది. ఓకే. సో మెయిన్ ఇంగ్రీడియంట్ నేను చెప్పినట్టు కరివేపాకు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అది లేకుంటే పులిహోర స్కిప్ చేయండి. అసలు చేయకండి. కరివేపాకు లేదు అనంటే నేను యాక్చువల్ కర్రీస్ కూడా ఏం చేయను కరివేపాకు లేకుంటే. నాన్ వెజ్ కర్రీస్ తప్ప ఇంకేం చేయను. అలానే పులిహోర మాత్రం కరివేపాకు లేకుంటే చెయ్యకండి. సో ఇక్కడ నేను మిరియాలను దంచుతున్నా గిన్నెలో. ఎందుకనంటే ఈజీ ఉంటుంది ప్రొసీజర్. సో అయితే ఈ కరివేపాకు అనేది నేను కాడలుగానే వేశాను. లేతగుంటే వేయొచ్చు. ముదిరినాయి అంటే మీరు ఆకులు వేయొచ్చు. నేను హాఫ్ అది హాఫ్ ఇది వేశాను. సో దట్ ఫ్లేవర్ అనేది బాగొస్తదండి. ఓకే.
సో, ఇలా ఒకసారి పులిహోర ట్రై చేయండి. ఇది మా మమ్మీ రెసిపీ యాక్చువల్‌గా. మా అమ్మ మాకు నేర్పించింది. మా సిస్టర్స్ ముగ్గురం గూడా ఇట్లనే జేస్తాము. అంటే ఈజీ ప్రొసీజర్ ఎట్ ద సేమ్ టైమ్ టైమ్ టేకింగ్ ఉండదు. చాలామంది ఏమంటారు ఫస్ట్ చింతపులుసు మొత్తం మరగబెట్టుకొని అందులో పల్లీలు అదేమంటారు శనగపప్పు అవన్నీ వేసి ఆహ్, దాన్ని మరిగించుకొని దాని తర్వాత పోపేస్తారు. అట్లా కన్నా పోపులో చింతపులుసు మరిగిన పులిహోర టేస్ట్ ఓ లెవెల్‌లో ఉంటది. ఒక్కసారి మీరిది ట్రై చేయండి రెసిపీ. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ డౌన్ చేయండి. కామెంట్ రాసి పంపండి నాకు. సో దట్ నేను చదువుతాను ఎవరెవరు ట్రై చేశారు అని. టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకే. సో, మెయిన్ ఇంగ్రీడియెంట్ చింతపండు. అంటే ఇదే దీనికి రారాజు ఈ రెసిపీకి. సో, చింతపండు లేనిదే పులిహోరనే అవ్వదు. సో, ఈ చింతపండనేది ఒక హాఫ్ అన్ అవర్ నానాలండి. నేనైతే 2 కేజీస్ రైస్ తీసుకున్నా గాబట్టి చింతపండు ఒక హాఫ్ కేజీ కంటే ఎక్కువనే తీసుకున్నా. నేను కొలతల్లో అయితే నేనేం చెప్పట్లేదు. సో, హాఫ్ కేజీ కంటే ఎక్కువనే తీసుకోవడం జరిగింది. అదంతా గుజ్జులాగా అవ్వాలా నేను తీసి పక్కకు పెడుతున్నాను. అదంతా వేస్ట్ అనమాట. సో, మీరు గిన్నెలు కడుక్కోవడానికి దానికి యూజ్ అవుతది. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఇత్తడి గిన్నెలు అలా ఉంటాయి గదా! వాటికి యూజ్ అయితది. ఇక నేను పసుపు వేసుకున్నానండి. పసుపు పోపులో మంచిగా కలిసేటట్టు కలుపుకుంటే కొంచెం స్మెల్ అనేది అది గూడా అరోమా చేంజ్ అవుతది. అయిన తర్వాతనే హింగేసుకోవాలి. పసుపు వేసుకొని అది వేగాకనే హింగేసుకోవాలి. హింగు ముందే వేసుకుంటే హింగు మాడిపోతది. అంటే హింగు ఫ్లేవర్ అనేది రాదు. లాస్ట్‌లో హింగుండాలి ఎప్పుడైనా లాస్ట్ బట్ 1 ఆర్ లాస్ట్. హింగ్ అండ్ మిరియాల పౌడర్ నేను లాస్ట్‌కి వేసుకున్నా. దీని తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు స్మెల్ అంతా ఎళ్ళిపోయిన తర్వాత గుజ్జులాగా ఉంది చూడండి చింతపులుసు. ఇలా గుజ్జులాగా కొన్ని వాటర్ మీరు వేసుకోవచ్చు. కొంచెం వాటర్ పడినా ఇబ్బందేం లేదు. బట్ లాస్ట్‌కైతే దాని కన్సిస్టెన్సీ వచ్చేసి మళ్ళీ గుజ్జులాగానే ఉండాలి. సో, ఇది నేనిప్పుడు వేశాను గదా! ఇది కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ తగినంత మీ రుచికి తగినంత మీరేసుకోండి. మేము కొంచెం ఏందంటే పులుసు గాబట్టి అది యాక్చువల్‌గా చింతపండు చాలా పుల్లగుంది. దానివల్ల నేను కొంచెం సాల్ట్ ఎక్కువనే అంటే సాల్ట్ ఎక్కువేస్తే ఏమైతది అనంటే పులుపు కొంచెం తగ్గిపోతది. సెట్ అయిపోతది అక్కడికక్కడికి. తగ్గిపోవడం అని గాదు గానీ సెట్ అయిపోతది. ఎలివేట్ అయితదనమాట టేస్ట్. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు పులుపు ఎక్కువుంటే కొంచెం ఒక చిన్న ముక్క అంతా బెల్లం గూడా వేసుకుంటే టేస్ట్ బావుంటది. నేను అలా గూడా చేస్తా. బట్ ఈ ఈ ఈ ఈ రెసిపీలో నేను చేయలేదు. యాహ్! సో, అది మరుగుతుంది గుజ్జు. అలా నూనె అనేది పైకి తేలాలి. నూనె పైకి తేలిందా అంటే కొంచెం మూత పెట్టుకోవాలండి. నూనె పైకి తేలిందంటే ఆ గుజ్జు కన్సిస్టెన్సీ అనేది ఇంకా గుజ్జులాగా రావాలి అలా. ఓకే. అట్లా వస్తే మీ పులిహోర గుజ్జు రెడీ. నేను ఇగ్నోర్ చేయండి. అంటే లైక్ ప్యాకెట్ ఇప్పుడే ఇప్పి ఆయిల్ వేసావు, ఇది వేసా. యాక్చువల్‌గా నేను దేవుడి కోసం చేస్తున్నా గదా! నిమజ్జనంకని. దేవుడి పులిహోర గాబట్టి నేనన్నీ కొత్తవే కొనుక్కున్నానండి. ఎవ్రీథింగ్ మనం ఎంగిల్ చేసినయనేది నేను వేయను. అట్లా నేనన్నీ కొత్తయే తీసుకొని వేశాను. సో, యాహ్! కొంచెం మీకు ఉప్పు తక్కువనిపిస్తే, ఎక్కువనిపిస్తే మీరు కొంచెం తగ్గించుకున్నా నో నో ఇష్యూస్. ఓకే. కానీ మీరు టేస్ట్‌కి సరిపడా ఎయండి. ఆహ్, ఇది ఇప్పుడు గుజ్జంతా మరుగుతుంది. మరిగిన తర్వాత నేనక్కడ వీడియోలో అదే జెప్తున్నాను. మంచిగా గుజ్జులాగా మారినాంక మీరొచ్చేసి దీన్ని ఒక రైస్ మంచి పొడి పొడిగా అంటే ఉడకాలి. రైస్ అనేది చాలా మంచిగా కుక్ అవ్వాలి. అది పొడి పొడిగా దాన్ని మనం ఆరబెట్టుకోవాలి. ఒక బేషన్ ఆర్ గిన్నెలో తీసుకొని ఆరబెట్టుకున్నామా అంటే అలా పొడి పొడి చూడండి ఎలా పొడి పొడిగా ఉంటుంది. కొంచెం అదే రైస్‌లో మనం ఈ పులిహోర గుజ్జు కలుపుకున్నామా అంటే ఈజీగా సెట్ అయిపోతుందండి. మంచిగా అంటే మెత్తగా అవ్వకుండా ఉంటుంది రైస్. సో, రైస్ వండేటప్పుడు కూడా కొంచెం రైస్‌ని నానబెట్టుకొని వండాలండి. బావుంటది. పొడి పొడి అవుతది. అట్ ద సేమ్ టైమ్ మంచిగా ఉడుకుతది. బాయిల్ గూడా బాగా అయితది. సో, నేను ముందే చెప్పినట్టు వీడియోలో ఇది మా మమ్మీ నేర్పించిన రెసిపీ మా అమ్మ మాకు నేర్పించింది. మీరు గూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఎలా ఉంటుందో ఆ టేస్ట్ మాత్రం కామెంట్ చేయండి మాకు. సో దట్ మాకు ఎంకరేజ్‌మెంట్ ఒస్తది. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు పెట్టొచ్చు. కలుపుతుంటే గూడా టెక్స్చర్ చూడండి ఎలా ఉందో. మంచి కలర్‌ఫుల్‌గా అండ్ ఎట్ ద సేమ్ టైమ్ టేస్టీగా ఉంది. యాక్చువల్‌గా నేను వీడియోలో మీకు మధ్యలో చెప్తుంది ఏందంటే అక్కడ నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ కూడా ఇందులో వేస్తాను. బట్ ఇది దేవుడికి చేస్తున్నప్పుడు నేను అది
తయారు చేసుకోవడానికి టైం లేకుండా దట్స్ వై నేను చేయలేదు. బట్ ఇంకో వీడియోలో నేను ఎప్పుడైనా చేసి మీకు చూపిస్తా. అది వేస్తే ఆహా! గుడిలో పులిహోర లాగానే ఉంటుంది. ఇంకా ఎక్కువ టేస్టే ఉంటుంది. కొంచెం తమిళనాడు స్టైల్ అండ్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఇట్లా మన సౌత్ స్టైల్ ఉంటుందది. డిఫరెంట్ ఉంటుంది. సో, ట్రై చేసి చూడండి ఈ పులిహోర. ప్రసాదం పులిహోర. చాలా టేస్టీగా ఉంటుంది. సో, దిస్ ఈస్ మై రెసిపీ, మై మామ్స్ రెసిపీ. Please like, share and subscribe to our channel.